హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మేము అయోధ్య వెళ్తున్నాము. అయోధ్య, త్రివేణి సంగమం, వారణాసి 3 రోజులు ఈ 3 ఊర్లకి ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో వచ్చేసి అయోధ్యకి వెళ్ళిన టూర్ అండి. ఢిల్లీ టు అయోధ్య టూరు ఫుల్గా చూడండి. అయోధ్యకి ఎలా వెళ్ళాలి, అక్కడ రూల్స్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి, మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను, చెప్తున్నాను. ఓకేనా? చూడండి. నచ్చితే లైక్ చేయండి, వీడియోని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మేము ఢిల్లీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి అయోధ్యకి. 3 డేస్ వెళ్తున్నాము. అయోధ్యకి ఒకరోజు, త్రివేణి సంగమం ఒకరోజు, అట్లాగే వారణాసి మాకు దగ్గరే. ఢిల్లీ నుంచి అంటే 1 నైట్ పడుతుంది. ఇంకా ఈవినింగ్ నైట్ 9:30కి ట్రైను స్టార్ట్ అయిపోయాము. నైట్ ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మేము జనవరి 22కి రాముని విగ్రహం ప్రతిష్ఠించారు కదా అయోధ్యలో. ఆ రోజే అనుకున్నానండి నేను వెళ్ళాల్సిందని. కానీ ఇంత తొందరగా వెళ్తామని అయితే అనుకోలేదు. 1 మంత్ లోపే వెళ్ళేసేసాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము వచ్చేసరికి ట్రైన్ కూడా తొందరగానే వచ్చేసింది. 9:30కి నైట్ ఢిల్లీలో మేము ఎక్కితే ఓల్డ్ ఢిల్లీ అండి ఇది. ఓల్డ్ ఢిల్లీలో ఎక్కాము ట్రైను. ఎక్కితే మార్నింగు మేము 9:30, 10కి దిగాల్సింది. ట్రైన్ లేట్ అయిపోయి మాకు 1:30 అయిపోయింది అయోధ్యలో దిగేసరికి. ఇంకా ఓకే, మేము తత్కాల్లో చేసుకున్నాము. అంటే వెంటనే అప్పటికప్పుడు వెళ్ళాలి అని చెప్పి మేము అప్పుడే అనుకున్నాము. జనవరి 22నే ఆ రోజే అనుకున్నాము అయోధ్యకు వెళ్ళాలి, చాలా బాగుంది కదా గుడి, చూడాలి అని చెప్పి అనుకున్నాము. ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని మేమైతే తత్కాల్లో టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాము. 2 ఉన్నాయి నైటు ట్రైన్స్. ఒకటేమో దొరకలేదు మాకు తత్కాల్లో, ఒకటైతే ఇంకా అవైలబుల్ ఉందని చెప్పి చేసేసుకున్నాం టికెట్స్. చేసుకొని వచ్చాం. కానీ లేట్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇదిగోండి అయోధ్య రైల్వే స్టేషన్ కొత్తగా కట్టారంట. రైల్వే స్టేషన్ ముందు రోడ్డు ఇదంతా ఇప్పుడిప్పుడే కడుతున్నారండి. అంతా డెవలప్ అవుతుంది ఇప్పుడిప్పుడే. ఇంకా వచ్చేసాము. ఇక్కడ మనకి గెస్ట్ హౌస్ లాగా దొరుకుతున్నాయి. హోటల్స్ కొంచెం పెద్ద పెద్ద హోటల్స్ అంటే లేవండి. ఇంక అన్నీ ఇదిగోండి ఈ సందులోనే మేము తీసుకున్నాము. మెయిన్ రోడ్ పక్కకే తీసుకున్నాం గెస్ట్ హౌస్. ఇదే మేము తీసుకున్న రూము. చిన్న రూమేనండి. ఓన్లీ 1 బెడ్ ఉందంతే. 1 వాష్రూము ఉంది. చిన్న రూమే. ఇంకా 1 డేకేగా మేము ఉన్న నైటే ఇంకా పగలంతా దర్శనాలకి అట్లా వెళ్తాము కదా అన్నట్టు రూమ్ అయితే తీసుకున్నాము. దూరంగా వెళ్తే కొంచెం మంచి రూమ్సే దొరుకుతాయి, కానీ మేము దగ్గరగా ఉండాలని చెప్పి తీసుకున్నాము. గెస్ట్ హౌస్లో నుంచి గెస్ట్ హౌస్ అంటే ఇట్లా గెస్ట్ హౌస్ లాగా ఉన్నాయి. ఈ రూమ్లో ఇంకా ఇక్కడ నుంచి హోటల్ నుంచి బయటకు రాగానే ఇంకా మెయిన్ రోడ్డే, దగ్గరే అండి గుడికి కూడా, చాలా దగ్గర, వాకబుల్. ఇంకా అట్లా తీసుకున్నాము. కొంచెం దూరంగా తీసుకుని వెళ్ళాము. వెళ్తే అక్కడ చాలా దూరం అనిపించింది. ఇంకా దేనికి దర్శనానికి వెళ్ళి రావాలన్నా ఆటోల్లో తిరగాలి, ఎందుకులే అని చెప్పి దగ్గరగా తీసుకున్నాము. ఇంకా వచ్చేసి కాసేపు అట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రెష్ అయ్యాము అంతే. ఇంక మా పిల్లలు ఆడుకుంటూ అట్లా ఉన్నారు. చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా జర్నీ చేసి. కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా వెంటనే స్నానానికి వెళ్ళిపోయామండి. సరయూ నది ఇదంతా మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆటోలు ఉంటున్నాయి. ఆటోలు కూడా తిరగట్లేదంటండి, ఆపేశారంట. ట్యాక్సీలు, ఆటోలు ఇంతకుముందు తిరిగేవంట. ఇదిగోండి ఇదే ఇంకా మెయిన్ రోడ్డు, అయోధ్య మెయిన్ రోడ్. జై శ్రీరామ్ అందరూ వెళ్తూ జై శ్రీరామ్ అని చెప్పి అనుకుంటూ వెళ్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది మాకు అక్కడ అయోధ్య వెళ్ళిన తర్వాత. ఎందుకంటే రాముడు పుట్టి ఇక్కడ తిరిగిన ప్లేస్ కదా, అక్కడ వెళ్తే చాలా హ్యాపీ అనిపించింది. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వరకే ఆటోలు ఆగుతున్నాయి కదా, అక్కడ వరకే ఇంకా ఆటోలు అక్కడ వరకు దించేసి ఇంక వెళ్ళిపోతున్నారు. ఇంకా తిరగనివ్వట్లేదు. కొంచెం ముందుకి నడిచి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ మేము ఆటో ఎక్కి వెళ్ళాము. ఒక 2-3 కిలోమీటర్స్ ఉంది మేము ఉన్న గెస్ట్ హౌస్కి అండ్ నదికి, సరయూ నది. ఇంకా అక్కడైతే ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోయాము. కొంచెం దూరం నడిచిన తర్వాత ఇంకా అక్కడ ఆటో ఎక్కాము. చాలా అంటే చాలా బాగుందండి. కాకపోతే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. విలేజ్ లాగా ఉంది అదంతా ఊరు. అక్కడ కానీ చుట్టుపక్కల కానీ అంతా విలేజ్ లాగా ఉంది, డెవలప్ అవుతుంది. ఈ రోడ్డు ఒకటి మెయిన్ రోడ్డు పెద్దది, మిగతావన్నీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. కొంచెం ముందుకెళ్ళినాక ఇదిగోండి ఇంకా అన్నీ ఇట్లాంటి ఆటోలే ఉంటాయి. ఆటోకి అయితే వెళ్ళిపోయాము ఇంకా నది దగ్గరికి. పగలైతే దర్శనానికి 3-4 అవర్స్ పడుతుందంటండి. మేము నైట్ వెళ్ళాము. అంటే మేము ఆఫ్టర్నూన్ దిగాము కదా ట్రైను, 1:30 అయింది.
1:30 అయిన తర్వాత ఇంక గెస్ట్ హౌస్‌కెళ్ళేసేసి రూమ్‌లో లగేజ్ అన్నీ పెట్టేసి, లంచ్ చేసేసి నదికి వెళ్ళాము స్నానానికి. ఇదిగోండి మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్‌లో ఇదిగో ఇట్లా ఉంటుంది. అంటే నది ముందు ఇదంతా. ఇంకిక్కడ చూడండి అందరూ ఇట్లా ఫోటోలు, వీడియోసు దిగుతూ ఇదిగోండి మనకిక్కడ అయోధ్యలో ఇది చూపిస్తున్నారు గదా! ఈ పిక్చర్ బాగా ఫేమస్ అయిపోయింది గదా! ఇట్లా అందరూ దిగుతూ ఉన్నారు. మేము ఫస్ట్ స్నానానికైతే వెళ్ళిపోయాము. తర్వాత దిగొచ్చు ఫోటోసు, వీడియోసు అన్నట్టు. ఎంతమందున్నారోనండి జనమైతే బాగా వస్తున్నారు. కాకపోతే ఇట్లా అయోధ్యలో వెళ్ళినప్పుడు సగానికి సగం మంది మన తెలుగు వాళ్ళే ఉన్నారండి. మన తెలుగు వాళ్ళు సగం మంది ఉంటే, సగం మంది హిందీ వాళ్ళున్నారు. అంటే నార్త్ సైడ్ వాళ్ళు. చాలామందైతే వస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఇంకా తెలుస్తుంది గదా! 1 మంతే గదా అవుతుంది. అందరూ వస్తూ ఉన్నారు. ఇదిగోండి వచ్చేసాము నది దగ్గరికైతే స్నానానికి. ఇక్కడ స్నానం చేసి తర్వాత హనుమాన్ గుడికి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి రాముడి టెంపుల్‌కైతే వెళ్ళాలి అని చెప్పి అన్నారు. ఇంక స్నానానికి వచ్చేసాము. ఈవినింగ్ అయిపోయింది మాకు. అంటే మేము వచ్చిందే 1:30 ఇంకా లంచ్ చేసి రూమ్‌కెళ్ళి ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. 4:30 అట్లా అయిపోయింది. కాకపోతే అసలు నది లోతే లేదండి. ఇప్పుడిప్పుడే ఇది డెవలప్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడిప్పుడే కడుతున్నారు ఇవన్నీ. ఈ స్టెప్స్ ఇవన్నీ ఇట్లా జనాలు ఎవరైనా కూర్చుంటానికి గానీ అట్లా కడుతున్నారు. కానీ బావుంది. డెవలప్ బానే చేశారు. లోతు అస్సలు ఏం లేదండి. మనకి నడుము వరకే వస్తుంది లోతు. ఇంకిక్కడ ఇటువైపు కొంచెం అంతగా బాలేదు అన్నట్టు అటువైపుకి వెళ్ళాము మళ్ళీ మేము. ఇంకా రివర్స్ తిరిగి ఇటొచ్చేసేసాము. ఇటొచ్చేసిన తర్వాత ఇంకా స్నానాలు చేసేసాము. చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అవైలబుల్ ఉన్నాయి లేడీస్‌కి. లోతు ఏం లేదు. కాకపోతే వింటర్ కదండీ ఇక్కడ మాకు. ఎంత కూల్‌గా ఉన్నాయో వాటర్ అసలు. బయట నుంచుంటే ఏముండదు గానీ వాటర్ దగ్గరికెళ్ళేసరికి ఎంత కూల్‌గా ఉన్నాయో. ఊరికే అట్లా కాళ్ళు చేతులు పెడితే ఓకే గానీ మనం స్నానానికి మునగాలంటే ఎంత చల్లగా ఉన్నాయో. ఎళ్ళాలంటే కొంచెం భయమేసింది. కానీ స్నానం చేయాలి గదా! జై శ్రీరామ్ అనుకుంటూ ఇంకా స్నానం అయితే చేసేసాము. ముందు అట్లా ఊరికే అట్లా నీళ్లు జల్లుకొని తర్వాత అయితే ఇంకా స్నానం చేసేసాను. మా పిల్లలైతే పేచీయే పెట్టేసేసారు. ఊరికే అట్లా కాళ్ళు చేతులు ఇట్లా పెట్టేస్తాం గానీ నిండా మునగాలంటే అమ్మో కూల్‌గా ఉన్నాయి, కూల్‌గా ఉన్నాయి అన్నారు. కానీ శ్రీరాముని తలుచుకుంటూ మేమైతే మునిగాము, స్నానం చేసేసాము. అస్సలు లోతు లేదు మధ్యలోకి వెళ్ళినా గానీ. చక్కగా ఎంజాయ్ చేసాము. కాసేపు ఇంకా స్నానం చేసేసి వెంటనే ఇంకా ఇక్కడే చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి గదా! ఇంకా ఇక్కడి నుంచైతే టెంపుల్ ముందే ఈ నది ముందే శివాలయం ఉందండి. కుశుడు కట్టించాడంట. లవ కుశ ఉంటారు గదా! శ్రీరాముని కుమారులు. కుశుడు కట్టించారంట శివాలయము. ఎదురే నదికి ఫ్రంటే ఉందండి ఒక టెంపుల్. ఇంకా అక్కడికైతే వచ్చేసాము. ఇదిగోండి ఇదే టెంపుల్. శివాలయము. ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడికొచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకున్నాము. ఇంకా టెంపుల్స్ ఇక్కడ పక్కనే అన్నీ మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే ఉంటాయండి. ఇది నదికి ముందే ఉంటది. మేము తీసుకున్న గెస్ట్ హౌస్‌కి దగ్గరే ఒక 1/2 కిలోమీటర్ లోపేనండి. ఇంకా హనుమాన్ గుడి అండ్ రాముడి గుడి 2 దగ్గరగా తీసుకున్నాం మేము వాకబుల్. దూరంగా ఉంటే గుడి దగ్గరికి వెళ్ళొచ్చి మళ్ళీ రూమ్‌కి రావాలంటే ఆటోలు తిరగట్లేదు. పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేమైతే చాలా దగ్గరగా తీసుకున్నాము. అందుకే చిన్న రూమే తీసుకున్నాము. ఇంక ఇక్కడికైతే వచ్చేసాము శివాలయంకి. వచ్చేసి ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇక్కడి నుంచైతే ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము ఇంకా. ఇంకోండి ఇక్కడ కూడా టెంపుల్ చూడండి నందీశ్వరులు విగ్రహాలు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా శివలింగం ఉంది. దర్శనం అయితే ఇక్కడ కూడా చేసేసుకున్నాము ఇంకా. ఇక్కడ మొత్తం 5 or 6 టెంపుల్స్ దాకా ఉన్నాయండి. అన్నీ దగ్గరే నియరెస్టే ఉంటాయి. కొంచెం దగ్గరగా తీసుకుంటే మనకి గెస్ట్ హౌస్ లాంటివే ఉన్నాయి. అంటే ఇల్లులే ఇప్పుడు డెవలప్ అయింది కదా! రాముడి గుడి కట్టించిన తర్వాత అందరూ ఇప్పుడే కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. ఇల్లులన్నీ పడగొట్టేసి రూముల్లాగా అయితే కట్టిస్తున్నారు. కట్టించేసి ఇట్లా టూరిస్టులకి అంటే టెంపుల్స్‌కి వచ్చేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి రెంట్‌కైతే ఇస్తున్నారు. దగ్గరలో తీసుకుంటే మనకి చాలా యూజ్ ఉంటుందండి. ఇప్పుడు స్నానం అయిపోయిన తర్వాత అంతే మనము ఆ బట్టలు తీసుకొని టెంపుల్‌కి వెళ్ళలేము గదా! గెస్ట్ హౌస్‌లు దగ్గరలో తీసుకుంటే అక్కడ పెట్టేసుకొని వెళ్ళొచ్చు. చాలా కొంచెం అంటే కొంచెం మంచిగా ఉండే రూమ్స్ అయితే కొంచెం దూరంగా ఉన్నాయి. మేము అట్లా ఎందుకులే అన్నట్టు కొంచెం దగ్గరగా తీసుకున్నాము. అట్లా తీసుకుంటే దగ్గరగా తీసుకుంటే కాస్ట్ కూడా తక్కువేనండి. చిన్న రూమే గదా అది. 2000 ఏమో తీసుకున్నట్టున్నారు.
అంటే 1 డేకి, ఓన్లీ 1 డేకి. ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత రూమ్‌కెళ్ళేసేసి లగేజ్ అదన్నీ పెట్టేసేసి, ఇంకా టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళకూడదు కదా! హనుమాన్ గుడికైతే ఫోన్ ఎలో ఉందండి. రాముని గుడికైతే అసలు హ్యాండ్ బ్యాగ్ గానీ, ఫోన్ గానీ ఏమీ ఎలోనే లేదస్సలు. ఇంకా రూమ్ దగ్గరికొచ్చేసి లగేజ్ పెట్టేసి ఇంక అక్కడి నుంచి మేము హనుమాన్ టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. ఈ హనుమాన్ టెంపులు ఇప్పుడు చూపించాను లైటింగ్ మేమున్న గెస్ట్ హౌస్‌కి ఫ్రంటే అసలింకా ముందుగానే ఉంటది. ఇంకిట్లా అదిగోండి ఇట్లా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే ఇంకా హనుమాన్ గుడి. ఎంతమందున్నారో అసలు. మేము అప్పుడు ఎళ్ళేటప్పటికి 7:30, 8 అయిపోయింది. కానీ చాలామందున్నారు గానీ తొందరగానే అయిపోయిందండి దర్శనం. మా రూము ముందున్న వాళ్ళైతే వెళ్ళేసేసి రాముని గుడికి 4 అవర్స్ పడుతుంది దర్శనానికి అని చెప్పి వచ్చేసారంట. పగలు వెళ్ళిన వాళ్ళకైతే చాలా టైం పడుతుంది దర్శనానికి. 9:30, 10 వరకే ఉంటుందంటండి టెంపుల్. రాముని టెంపుల్ అయితే శ్రీరాముని టెంపుల్. కాకపోతే మేము 8:30కి వెళ్ళాము. ఓకే. 8:30కి వెళ్ళాము. 8:30-9:30 లోపల మేము 2 సార్లు దర్శనం చేసుకున్నాము. అంటే అప్పుడు ఇంకా క్లోజ్ చేసే టైం గదా! ఎవ్వరు లేరు. ఫ్రీగా ఉంది. పగలైతే కొంచెం తోసుకుంటాం. దర్శనం అంతగా జరగకపోవడం అట్లా ఉంటుంది. అంటే మనం ఇంత దూరం నుంచి మనం వెళ్ళాలని చెప్పి ఎళ్తాము. కాకపోతే అక్కడ చూడనివ్వట్లేదండి అస్సలు నిటారుసారు. ఈవినింగు లేదంటే ఎర్లీ మార్నింగు అట్లా వెళ్తే మనకి కొంచెం క్యూ తక్కువ ఉంటుంది. దర్శనం గూడా బాగా అవుతుంది. ఇంగోండి వచ్చేసాము. చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ హనుమాన్ గుడికి. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని రాముని టెంపుల్‌కి వెళ్ళాలి గదా! ఇక్కడికొచ్చేసారు. అదిగోండి ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది గదా! గోపురము అదే ఆంజనేయుడి గుడి హనుమాన్ టెంపుల్. ఇక్కడికొచ్చేసాము. చాలామందున్నారు క్యూ. కాకపోతే తొందరగానే అయిపోయింది దర్శనం. కొంతమందిని లోపలికి పంపిస్తున్నారు. అంటే చిన్నది టెంపుల్ లోపల ప్లేస్ లేదని కొంచెం మందిని లోపలికి పంపించి వాళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళని కూడా ఇట్లా పంపించేస్తున్నారు. అందుకని ఇంత వెయిటింగ్ ఉంది. క్యూ చాలా ఉందండి. ఫస్ట్ ఇక్కడికొచ్చి దర్శనం చేసుకోవాలి మనం. తర్వాత ఇక్కడి నుంచి దగ్గరే అండి వాకబుల్ అన్నీ చాలా దగ్గర. ఈ టెంపుల్‌కి కొంచెం పక్క లైన్‌లోనే ఇంకా మనకి అయోధ్య రాముని టెంపుల్. చూడండి ఎంతమంది ఉన్నారు క్యూ. కానీ ఇట్లా క్యూల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి మన గుడి టెంపుల్ లోపల అభిషేకం అవి జరుగుతున్నాయి కదా హనుమాన్‌కి. అవన్నీ అయితే మనము క్యూలో ఉన్నప్పుడు చూడడానికి ఇట్లా స్క్రీన్స్ అయితే పెట్టారు మెట్ల దగ్గర, స్టెప్స్ దగ్గర. ఇంక అందరం చూస్తూ ఇక్కడ వెయిట్ చేసాము. ఎక్కువసేపు ఏం లేదండి. చాలా క్యూ ఉంటది. రష్‌గా పిల్లలున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మా ముందే ఒకళ్ళు నుంచుంటే ఫ్యామిలీ ఒక దొంగ అయితే జేబులో నుంచి ఫోన్ తీసేశాడు. తీసేసిన తర్వాత వాళ్ళు చూసి పట్టుకొని పోలీసులకి అప్పగిచ్చారండి. చాలామంది జనం ఇంతమంది ఉంటున్నా, దొంగలు ఉంటున్నా పోలీసులు కూడా అంతే ఎక్కువగానే ఉన్నారండి. భయమేం లేదు. కాకపోతే మనం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. మా ముందు వాళ్ళు చూసారు కాబట్టి సరిపోయింది. ఫోను ఒక అబ్బాయి వచ్చి చిన్న అబ్బాయేనండి. ఆ అబ్బాయి దొంగతనం చేస్తే ఇంకా అతను పట్టుకొని పోలీసులకైతే అప్పగిచ్చాడు. పోలీసులు కూడా ఎంతమందున్నారోనండి అసలు. ఈ జనాల్ని చాలామంది వస్తున్నారు గదా! ఇప్పుడే గదా! 1 మంతే అవుతుంది. ఇంకా జనం గూడా చాలామంది వస్తున్నారు గదా! పోలీసులు కూడా చాలామందున్నారు. తెలియని వాళ్ళకి చెప్పడం, హెల్ప్ చేయడం అట్లా ఉన్నారు. ఇంక లోపలికైతే వచ్చేసామండి. ఇదిగోండి మెయిన్ టెంపుల్ ఇది. హనుమాన్ గుడి. ఇంక ఇక్కడికొచ్చేసేసి దర్శనం అయితే చేసుకున్నాము. చేసుకొని కాసేపయితే ఇక్కడే ఉన్నాము. ఇదిగోండి ఆరెంజ్ కలర్. హనుమాన్‌కి ఇష్టమైన ఆరెంజ్ కలర్ గదా! ఆరెంజ్ కలర్ గోపురం ఉంది. మనం చుట్టూ ఎక్కడికి వెళ్తున్నా ఈ గోపురం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అయోధ్యలో. ఇంకా వచ్చాము. ఇదిగో ఇట్లా దర్శనం చేసుకుంటానికి లోపలికి వెళ్తున్నాము. చాలామంది ఉంది గదా క్యూ. కాసేపు బయట అట్లా వెయిట్ చేసాము. లోపలంతా కొంచెం క్లియర్ అవుతున్నప్పుడు ఇంకా బయట వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇట్లా ఉంది టెంపుల్ అయితే. జై హనుమాన్. ఇదంతా టెంపుల్ లోపల. చాలా రష్‌గా ఉంది. చాలా బాగుందండి టెంపుల్ గూడా. అయిపోయింది దర్శనం అయిపోయి బయటకి వచ్చేసిన తర్వాత నేను బయట నుంచి తీస్తున్నాను. అంటే మెయిన్ లోపల నుంచి అయిపోయిన తర్వాత ఫోన్ ఏమి ఇంకా ఓపెన్ చేయలేదండి. ముందు ఫస్ట్ దర్శనం చేసుకోవాలి గదా! అన్నట్లు ఇంక నేను ఫోన్ అయితే తీసేసాను. దర్శనం అయిపోయి బయటకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి తీస్తున్నాను వీడియో అంతా. ఇలా ఉంటుంది. చిన్న పిల్లలతో వెళ్ళిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే బాగా రష్‌గా ఉంటుంది. దొంగలు ఉంటున్నారు. బాగా రష్‌గా ఉంటుంది గదా!
కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఆంజనేయ స్వామి, హనుమాన్ గుడిలో. అయిపోయిన తర్వాత వచ్చేసాము. వచ్చేసిన తర్వాత రాముడి టెంపుల్‌కి అయితే వెళ్తున్నాము ఇక్కడి నుంచి. ఇదిగోండి ఆరెంజ్ కలర్ వెనకాల గోపురం కనపడుతుంది కదా! అక్కడే హనుమాన్ గుడి. పక్క లైన్‌లోకి వచ్చేసిన తర్వాత ఇంకా మనకి అయోధ్య టెంపుల్, మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. చాలా మనం వెళ్ళిన తర్వాత ఇదే గుడి అంటే ఇట్లా మెయిన్ రోడ్ లోపలికైతే ఎక్కువ దూరం నడవడానికి ఏం లేదు. వెళ్ళాము తొందరగానే. కాకపోతే గుడి లోపలికి వెళ్ళడానికి చాలా దూరం నడవాలండి. అస్సలు గుడి దగ్గరికి వెళ్తే తప్ప గుడి అస్సలు కనిపించట్లేదు. చుట్టూ అంత హైట్‌గా కట్టేశారు. ఇదిగోండి టెంపుల్ దగ్గర ఇదంతా బయట వ్యూ. వచ్చేసాం అన్నట్లు అనుకున్నాం. మేమైతే చాలా ఎక్సైట్ అయిపోయాము. అదిగో మెయిన్ టెంపుల్ అని. కానీ చాలా లోపలికి వెళ్ళాలి. నడుచుకుంటూ చాలా లోపలికి వెళ్ళాలి. ఫోన్లు కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఈవెన్ వాటర్ బాటిల్ కూడా అలౌ లేదండి. వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళనివ్వట్లేదు పోలీసులు. మేము తీసుకెళ్తుంటే వాటర్ బాటిల్ పోలీసులు అయితే తీసుకెళ్ళకూడదు అన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పంటే ఓకే అని చెప్పి అలౌ ఇచ్చారండి. కానీ ఇంకొకటి విఐపి దర్శనం లాగా ఇంకొక దర్శనం కూడా ఉందండి. మేము వెళ్ళిన తర్వాత పక్క లైన్లో వచ్చారు. మరియు విఐపిలో ఎవరో అయితే అర్థం కాలేదు. వాళ్ళైతే చక్కగా ఫోన్స్ తీసుకొచ్చి వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు లోపల. మిగతా వాళ్ళనైతే అసలు ఫోనే కానీ ఏమీ అలౌ లేదు. ఇక్కడ లోపలికి ఇదంతా నడుచుకుంటూ వెళ్ళే దారండి ఇదంతా. చాలా బాగుంది. కాకపోతే చాలా దూరం నడవాలి. అక్కడికి లోపలికి ఇట్లా ఎంటర్ అవ్వగానే అదొక తెలియని హ్యాపీనెస్. ఇంకా రాముడి టెంపుల్ని చూసేస్తున్నాము, అయోధ్యకి వచ్చేసాము అని. ఎందుకంటే జనవరి 22 రోజు మనందరం ఎంత పెద్ద పండగలాగా చేసుకున్నాము కదా రాముడి విగ్రహం ప్రతిష్ఠించిన రోజు. అందరం మన ఇండియా మొత్తం చాలా పెద్ద పండగలా చేసుకున్నాం. అందరికీ ఆఫీసులకి, స్కూల్కి హాలిడేలు, ఇంట్లో పూజ చేసుకొని ఆ రోజు టెంపుల్స్ అన్నిట్లోనూ పూజలు, భోజనాలు చాలా బాగా చేశారు కదా. అట్లాగే అందరూ చాలా హ్యాపీనెస్తో అందరూ జై శ్రీరామ్ అనుకుంటూ గోలగా ఉందండి. అందరూ జై శ్రీరామ్ అని చెప్పి అనుకుంటూ ఒకళ్ళు అన్నారంటే వాళ్ళ వెనకాల అందరూ అనుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంది. ఎవరికైనా కుదిరితే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇదిగోండి లోపలికి వచ్చేసిన తర్వాత మేము వచ్చేసామేమో ఎంటర్ అవుతున్నాము అనుకున్నాము. కాకపోతే ఇది సెక్యూరిటీ చెకింగ్. ఇక్కడ బ్యాగ్స్, పర్సన్స్ని ఇట్లా చెకింగ్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళేసిన తర్వాత షూలు ఒక దగ్గర పెట్టాలి, ఒక దగ్గరేమో ఫోన్లు, హ్యాండ్ బ్యాగ్లు పెట్టాలి. ఇదిగోండి ఇట్లా లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చేసిన తర్వాత ఇది ఇక్కడ ఫోన్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడైతే తీసుకుంటున్నారు. ఫ్రీనేనండి. వాళ్ళే తీసుకొని 9:30 వరకే ఉంటుందంట. 9:30 లోపే వచ్చి మీరైతే తీసుకోండి అన్నారు నైట్. ఇంకా 9:30కి లోపే వచ్చేసి మేము తీసేసుకున్నాము. అదిగోండి లైటింగ్ టెంపుల్ కనపడుతుంది కదా, అక్కడ ఆ టెంపుల్కి వెనకాల ఉంటుంది. అదిగోండి కనిపిస్తుంది కదా లైటింగ్, దాని వెనకాల ఉంటుంది మెయిన్ టెంపుల్. కనిపించదు అస్సలు, బయటకే మనకి కొంచెం కూడా కనిపించదు. అంటే ఇట్లా గోడలు కానీ, సెక్యూరిటీగా వాల్స్ కానీ అట్లా చిన్న టెంపుల్స్ లాగా ఇట్లా కట్టేశారు కదా, అందుకని బయట అస్సలు ఏం కనిపించదు. మేము ఇంకా వెళ్ళిపోయాము. దర్శనానికి వెళ్ళి మళ్ళీ చూసినట్లేదని, ఎక్కువ క్యూ లేదని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ వెళ్ళామండి. 2 సార్లు దర్శనం చేసుకున్నాము. 2 సార్లు కూడా మాకు 1 అవర్ లోపే అయిపోయింది. సెకండ్ టైం అయితే చాలా బాగా దర్శనం జరిగింది. టెంపుల్ అయితే చాలా బాగుందండి లోపల, చాలా అంటే చాలా బాగుంది. ఇంక దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా అన్నీ తీసేసుకున్నాము. ఇంక బయట ఇక్కడేనండి పాపం అందరం ఫోన్స్, వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్నారు. లోపలికి ఎలవ్ లేదు కదా, బయటే తీసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసాం మేము. దర్శనం అయిపోయినాక వచ్చేసి ఇంక చూడండి వెళ్ళేటప్పుడు ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు రోడ్డు అంతా ఖాళీ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. దర్శనం అయిపోయినాక 9:30 అయిపోయింది. ఇంకా మేము కూడా దర్శనం చేసుకొని కొన్ని షాపింగ్ చేసుకొని వచ్చేసాము. ఇంకా వచ్చేసి రూమ్కి వెళ్ళి పడుకొని మార్నింగ్ త్రివేణి సంగమం, కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా రేపు నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో పెడతాను. తప్పకుండా చూడండి, ఆ టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. జై శ్రీరామ్ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, కొన్ని అయితే నేను దేవుడి ఫోటోలు అవి షాపింగ్ చేసి అవే చూపిస్తున్నాను. ఓకేనా, టేక్ కేర్, బాయ్ బాయ్.